సో హలో అందరికీ. సో ఒక చిన్న రైడ్ ఎక్స్పీరియన్స్, చిన్నదంటే చిన్నది కూడా చాలా పెద్ద రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఏమైందంటే నేను యాక్చువల్లీ 4 years నుంచి ర్యాపిడో చేస్తున్నాను. 4 years ర్యాపిడో ఒక ఎత్తు అయితే ఈ ఒక్క రైడు ఒక ఎత్తు మాట. సో అసలు మ్యాటర్ ఏమైందంటే ఒక ప్యాసింజర్ తగిలాడు. ఎర్లీ మార్నింగ్ 6:30కి మరిపాలెంకి బుక్ చేసుకున్నారు. 6:30కి మరిపాలెంలో అదే రైడ్ అయితే మరిపాలెం బుక్ చేసుకున్నారు. ఈరోజు అయితే గిరి ప్రదర్శన ఉంది కదా, సింహాచలం అంతా చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు స్వామివారికి దర్శించుకోవడానికి. సో ఏంటంటే అలాగే మనోడు కూడా వచ్చాడు, మరిపాలెం డ్రాప్ పెట్టుకున్నాడు. మరిపాలెం నేను అన్నాను, పోలీసులు ఉంటారు కదా బాస్, బ్యారికేడ్స్ అని వేస్తారు, మనకి బంక్ దగ్గర ఏటీఎం ఉంది కదా అక్కడ ఉంటాను వచ్చాయంటే ఓకే బ్రో అని చెప్పాను. స్కూటీ మీద ఎలా వస్తున్నానని చెప్పాను. అండ్ అక్కడికి వెళ్ళాను. మళ్ళీ 2-3 సార్లు కాల్ చేశాను, మనోడు ఎత్తపోతే నేను క్యాన్సిల్ చేశాను. సో దాని తర్వాత మనోడు ఎలా కనిపెట్టాడో కానీ నన్ను కనిపెట్టి వచ్చేసిన తర్వాత బ్రో ఇలా నన్ను డ్రాప్ చేసే నీకు మనీ ఇచ్చేస్తాను, ర్యాపిడోలో ఎంత అమౌంట్ అయితే చూపించిన అంత అమౌంట్ ఇచ్చేస్తాను. సరే ఎక్కువ బ్రో అన్నాను. దాని తర్వాత బ్రో నేను అంతా నడిచాను కానీ అక్కడికి వెళ్ళలేదు. నన్ను సింహాచలం మెట్ల దాకా దిగబెట్టి నేను దండం పెట్టేసుకుంటాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను అమౌంట్ ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళాక 100 రూపీస్ ఇచ్చేస్తాను అన్నాడు. సరే బ్రో అన్నాడు. సో అంతా కష్టపడి ఆల్మోస్ట్ 1 hour కష్టపడి అదంతా తీసుకెళ్ళాను, బట్ అవ్వలేదు. చాలా జనాలు క్రౌడ్ ఎక్కువ ఉంది. సో వేపగుంట నుంచి ట్రై చేశాను. వేపగుంట నుంచి ట్రై చేసి అక్కడికి వెళ్ళాక వేపగుంట నుంచి ట్రై చేస్తే అక్కడ గోశాల బస్సు వచ్చింది. యాక్చువల్లీ బస్సు ఎక్కే బ్రో అంటే మనోడు ఏమన్నాడు, బ్రో నా దగ్గర సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నా దగ్గర క్యాష్ కూడా లేదు, నాకు దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇంటికాడ డ్రాప్ చేసే నీకు మొత్తం అమౌంట్ 150 or 200 అని ఇచ్చేస్తానంటే నాకు అప్పుడు కొంచెం సీరియస్ అయ్యి మాట్లాడు 8 Pro ఇలాగానే. దాని తర్వాత ఫోన్లే పాపం అని ఉంటుంది కదా, ఎంత గడుసుగా ఉందామన్నా ఎంతో కొంత హ్యుమానిటీ ఉంటుంది కదా. నేనేం చేశానంటే బ్రో ఎలా కాదు కానీ నువ్వు ఎలాగో 150 ఇస్తాను అంటున్నావు కదా, 150 ఇచ్చే నాకు, నీకు ఇప్పుడు అమౌంట్ లేదంటున్నావు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటున్నావు, నా తరపు నుంచి నీకు అమౌంట్ ఇస్తాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో, నేనైతే అంతవరకు రాలేను, డ్రాప్ నాకు తెలుసు స్విచ్ ఆఫ్ అయిపోయింది, మోసం చేస్తాడు, అదే వాడు మాట్లాడి తీరు బట్టి నాకు అర్థమైపోయింది ఏదో జిమ్మిక్ చేస్తాడని. అయినా సరే ఏదో ఉంటుంది కదా, హ్యుమానిటీ ఉంటుంది. తర్వాత ఏదో మరి ఇంకా వి కాంట్ జడ్జ్ బై బుక్ బై ఇట్స్ కవర్ ఉంది కదా, మనం జడ్జ్ చేయకూడదు, మనం ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా అని చెప్పేసి నేను మన 50 రూపీస్ నేను తెచ్చి 50 రూపీస్ మనోడికి ఇచ్చి, బ్రో నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నాకు ఇలా 200 నాకు ఫోన్పే చేసే అని చెప్పేసి ఇచ్చాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, నేను ఇంటికి వెళ్ళి చేస్తాను. నాకు తెలుసు బట్ మోసపోతాను, మనోడు మాట్లాడబట్టి నాకు అర్థమైపోయింది, మనోడు చీట్ చేస్తాడులే అనుకుంటున్నాను. పోలే అని ఎక్కడో హ్యుమానిటీ ఉంటుంది కదా, సాయం చేశాను మరి. అండ్ యాజ్ నోయింగ్లీ మనోడు చీట్ చేశాడు నన్ను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి కొంచెం మోటివేషన్ వస్తుంది. సో తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి, వీడియో బాగుంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియో బాగుంటుంది అండ్ తప్పకుండా లైక్ చేసి కమెంట్ అయితే. సో మార్నింగ్ రైడ్ 6:30కి 6:40కి స్టార్ట్ చేశాను, అప్పుడే రైడ్ వస్తుంది. సో హరి ఇక్కడ దగ్గరలోనే అనుకుంటా, చూద్దాం. మరిపాలెం చిన్న రైడ్. భయ్యా ఎక్కడున్నారు? హలో బైక్ బ్రో, బైక్ కాదు స్కూటీ. నేను అజంతా పార్క్ దగ్గర ఉన్నా. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, వస్తాను. పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారా? చివరికి మనమే క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ కస్టమర్ ఫోన్ ఎత్తట్లేదు.
రైడ్లు వస్తున్నాయి కానీ మనం పిక్ చేసుకోలేము. రైల్వే స్టేషన్కి ఎలా వెళ్తాము? నాకు రైట్ సైడ్ ఎయిట్ రాలేదు. భయ్యా. ఏమి ఎక్కడికైనా వెళ్ళాలా? ఇప్పటివరకు మీరేనా నాకు ఫోన్ చేసి? ఫోన్ ఎత్తట్లేదు ఎప్పుడు మీరు? ఫోన్ రింగ్ అవుతుంది కదా. క్యాన్సిల్ చేసుకుని మరి అలా ఇప్పుడు ఎక్కండి అయితే. ఎంత? 60యా? కంచరపాలెం ఎక్కడ? పైకి నేను వెళ్ళిపోతాను. పోలీసులు ఆపేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేం కదా అన్న. ఇది నేను దారి ఉంది సింహాచలంకి. వెళ్ళడానికి ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ట్రై చేద్దాం మరి. నేను ఫోన్ ఎత్తపోతే ఇంక రారేమని క్యాన్సిల్ చేస్తాను నేను. అంటే నల్లైపోతాను అలా గుర్తుపడంటే యాక్సిడెంట్ బండి అన్న యాక్సిడెంట్ అప్పుడు ఆపుతారా? మీ లెక్క బాగుంటే అటువైపు బండిలో అలో చేస్తే పర్లేదు, వెళ్ళిపోవచ్చు. లేదు అంటే మరి వెళ్తున్నాయా? ఓడి అమ్మ, ఇల్లే ట్రాఫిక్ ఇదే. ఓడి ఇప్పుడు వెళ్ళగలమా ఈ జనాల్లోనే? వెళ్ళగలమా? అలాగే అక్కడ వెళ్ళిపోవచ్చు కదా. చాలా టైం పట్టేస్తుంది బో. ఇదంతా అదే ఆపేస్తాడు కదా. అమ్మా, మొత్తం చాలా పెద్ద టాస్క్ ఇచ్చావు బ్రో, చాలా పెద్ద టాస్క్ ఇచ్చావు.
బస్సు ఎక్కేస్తా గోశాలకు వెళ్తుందంట. గోశాలకు మరి నాకు ఎలాగిస్తావు అమౌంట్? ఇంటి దగ్గర ఇచ్చారు అన్నారు మొత్తం ఎంత కామెడీ చేస్తున్నారు బ్రో. కామెడీ కాదు బ్రో, ఇంటి దగ్గర డ్రాపింగ్ ఎట్టుకున్నాను. ఆ డ్రాపింగ్ చేసిన నీకు అమౌంట్ ఎంత కావాలి? నువ్వు డ్రాపింగ్ ఎట్టుకున్నావు అసలు? ఆ డ్రాపింగ్ ఎక్కడైతే చూపి. అవును ఇందాక నేను క్యాన్సిల్ చేస్తాను కదా. నువ్వు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నావు బ్రో. అక్కడ దింపే బ్రో అన్నావు ఫస్ట్, తర్వాత కంచరపాలెం అంటున్నావు. కంచరపాలెం కాదు బ్రో, పైన దింపేసావు అనుకో బ్రో, నీకు అమౌంట్. ఇది చాలా తప్పు బ్రో. ఇది ఇలా నువ్వు మాట్లాడటం వద్దు. నువ్వు ఎలా చేస్తావు అనుకోలేదు. పైకి వెళ్ళి అలగిస్తావు, పైకి వెళ్ళి అలగిస్తావు. నువ్వు అలాగనలా పైకి దింపే బ్రో అంతకంత ఇచ్చేస్తాను అన్నావు. తర్వాత ఇంటికి రానంటే పైకి దింపే అన్నావు. నువ్వు చాలా ఇది బ్రో. నువ్వు ఎలా చేస్తున్నావు అంటే చెప్పడం లేదు. నేను రాను అసలు. నువ్వు దిగిపో. నువ్వు నాకు పైసా అవ్వద్దు. పోయిందనుకో నేను భగవంతుడికి ఇచ్చాను అనుకుంటాను కానీ నువ్వు దిగిపో. నాకు పైసా అవుద్దు. నాకు నేను ఏదైనా వెళ్ళిపోతాను కానీ నువ్వు పైసా అవ్వద్దు. దిగిపో నువ్వు. నువ్వు దిగిపో బ్రో. నాకు డబ్బులు అక్కడ ఇప్పుడు దిగిపోతున్నావు. ఇప్పుడే నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? పైసా ఇప్పుడు కంచరపాలెంలో నేను ఎలా వస్తుంది? ట్రాఫిక్ లో పెట్రోల్ కూడా లేదు నా దగ్గర. కొడేస్తాను ఎన్నో ఇస్తాను కదా నేను అమౌంట్ ఎంత ఇస్తాను కదా ఇంటి దగ్గర. ఏడు బ్రో నువ్వు ఇప్పటి నుంచి ట్రాఫిక్ ఎంత ఉంది. నేను క్యాన్సిల్ చేస్తాను. మళ్ళీ వచ్చారు ఫోన్లో ఎక్కించుకున్నాను. ఆవిడ వెళ్ళకి ఇస్తాను అన్నారు. అది ఛార్జింగ్ లేదు అంటున్నారు. డబ్బులు ఉన్నాయి అనుకున్నాను నేను. ఇక్కడి నుంచి వెళ్తుంటే బోల్డ్ టైం పడేస్తుంది. ఇటు సైడ్ నుంచి వెళ్దామంటే ఇటు సైడ్ నుంచి అది అలాగే ఉంది పరిస్థితి. ఏదో మీరు నువ్వు ఎక్స్ట్రా మనీ అని క్యారీ చేయరు కదా బ్రో. నీకు తెలియదు ఎలాగుంటే కంచరపాలెమే కదా నీకు. సింహాచలం పరిస్థితి ప్రతి సంవత్సరం ఇలాగా ఉంటుంది. నువ్వేమనుకోకుండా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఇక్కడ నుంచి ఆటోలో నీ ఇంటికి వెళ్ళాలంటే ఎంత అవుతుంది? నాకు ఇప్పుడు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? ఇంటికారు కాదు నువ్వు చెప్పు. ఇంత కష్టపడి నేను ఇక్కడ డ్రాప్ చేస్తే నువ్వు నాకు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? 130 రౌండ్ 150 చేసే ఇక్కడ దింపితే. ఎక్కడ ఉండు చెప్తాను. ఇక్కడ గొప్పపడిన వెంకటాపురం జంక్షన్లో దింపుతాను. బ్రో నువ్వే అన్నావు ఎంత కాస్త అంత ఇస్తానని చెప్పి. ఎంత కష్టపడి చెప్పి ఆగమ్మా. నేను డబ్బులు ఇస్తానంటున్నాను కదా నీకు. నాకు అక్కడి నుంచి తక్కువ బ్రో. అక్కడి నుంచి ఇంటి వల్ల 150. బ్రో నేను ఇప్పుడు పెట్రోల్ పక్కన పడితే టైం చూసి ఎంత అయిందో నువ్వే చూడు. ఎంత అయిందో 150 ఇస్తానన్నా ఉండే. ఇక్కడ దింపేస్తాను. నీకు డబ్బులు ఇస్తాను. ఇంటికి వెళ్ళిపో. చిన్న హెల్ప్ చేస్తారా? ఒక 50 రూపీస్ కొడతాను. ఇవ్వగలరా క్యాష్? అయిపోయింది. చిన్న పేపర్ పెన్ ఏమైనా ఇవ్వగలరా? ఫోన్ నంబర్ రాయడం. నంబర్ చదువు ఒకసారి. నంబర్ చూసా? ఇది నా నంబరు. ఇదో 50. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఈ 50తో కలిపి 200 నాకు ఫోన్పే కొట్టు. లేదు కొట్టలేదంటే నాకు మార్క్స్ పోవడం కొత్త కాదు కాబట్టి మార్క్స్ పోయినా అనుకుంటాను. ఓకే అది నా నంబరు. జాగ్రత్త.